వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మసీద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మసీద్తో కనెక్ట్ అయిపోయాను. కానీ నన్ను నాకెవరు కూడా మెయిన్ ఏంటంటే ఇస్లాం సందేశం ఎవరు ఇవ్వలేదండి నాకు. ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను రివర్ట్ అయ్యాను. అంటే సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాలలో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే బైబిల్లో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగిందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వలేదు. మరో విషయం ఏంటంటే ముస్లిం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ ముస్లిం నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఏ మసీద్ వాళ్ళు కూడా నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఎవరు కూడా నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా నాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబుగా నేను ఇస్లాం ధర్మానికి ఆకర్షిత అవ్వడం జరిగిందనమాట. సో ప్రధానంగా చెప్పడానికి సాక్ష్యం ఏముంది అని అంటే మీ దగ్గర వేదాలలో చెప్పినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాడు, బైబిల్లో కూడా అదే చెప్పారు, ఖురాన్లో అదే చెప్పారు. కాకపోతే అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఇక్కడ ఫోటోలు సిలువలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు అనేవాడు నాకు కనిపించలేదు మసీద్లో. కరెక్ట్గా ఏ రకంగా అయితే నేను అనుకున్నానో దేవుడిని అదే రకంగా ఆరాధన జరుగుతుంది, కాబట్టి నేను మతం మారాను అని అంటున్నారు. అంతేగాని లేఖనాలలో కానీ ఏదైనా అధ్యయనాల్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి మీ సాక్ష్యాన్ని చాలా ప్రాపర్గా లాంచ్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఇక్కడ మత మార్పిడి చేసుకోలేదు. నేను సనాతన ధర్మంలోనే ఉన్నాను. ఏ ధర్మం అయితే వేదాల ప్రకారంగా, ఏ ధర్మం అయితే బైబిల్ ప్రకారంగా, ఏ ధర్మం అయితే ఖురాన్ ప్రకారంగా, అంటే ఏ దేవుడైతే ఆది నుండి కూడా ప్రవక్తలకు ఇస్తున్నటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయ్యాను తర్వాత తప్ప నేను కన్వర్ట్ అవ్వలేదు. సో మీ సాక్ష్యం కేవలం విగ్రహారాలను చూశాను ఇక్కడ చూడలేదు అనేదే సాక్ష్యమా? కరెక్ట్గా ఏమైనా మర్చిపోతున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే 1,00,000 కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైనటువంటి ఒక కారణం చెప్పాను. ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా నేను ప్రారంభంలో నేను చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ధర్మంలో రాజు అయినా, రైతు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుతాడు. ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అదేవిధంగా ఒకే కంచంలో అందరూ కూర్చొని భోజనం చేస్తారు. మస్జిద్లో నమాజ్ చదివేటప్పుడు అందరూ కూడా భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి మస్జిద్లో నిలబడి నమాజ్ చదువుకుంటారు. అక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం అనేది మీకు కనబడదు. ఎలాంటి కులాలు, ఎలాంటి అక్కడ తారతమ్యాలు, విభేదాలు, భేదాలు అనేవి ఇస్లాంలో ఎక్కడ కూడా కనిపించవు అనమాట. అందరూ మానవులంతా సమానమే. తర్వాత నమాజ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి విధానం. మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని రోజుకు 5 పూటల ఆరాధించేటటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ మనకు ఇస్లాం ధర్మంలో కనిపిస్తున్నాయి. శ్రీరామరాజు అని మీ ఒరిజినల్ పేరు, ఇప్పుడు సిరాజ్గా మారారు అని అనుకుందాం. మీ అమ్మ నాన్నల పేరు ఏంటప్పుడు? సార్, మా నాన్న పేరు శ్రీరామాంజనేయులు, మా అమ్మ పేరు చంద్రకళ. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను తెలుసుకున్నటువంటి ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మా మదర్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా నన్ను రాజు అని పిలుస్తారు. నేను పలుకుతాను. సరే, బాహ్య ప్రపంచానికి ఏమున్నా మీ ప్రొఫెషనల్ ప్రపంచానికి వచ్చేసరికి మీకంటూ కొన్ని ఐడి ప్రూఫ్లు కేటాయించబడతాయి. సో మీరు ఏ మతాన్ని సూచిస్తూ మీ సర్టిఫికెట్స్ని తయారు చేస్తున్నారు? ఇస్లాంలో మీ పేరు సిరాజ్ ఉంటే మరి అమ్మ నాన్నల పేరు అదే ఉంచారా, మార్చారా? అదే పేర్లు ఉన్నాయండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా? అలా ఎక్కడైనా ఎక్కడ ఆపలేదా? ఏదైనా వీసా దగ్గర, ఫ్లైట్ టికెట్స్ దగ్గర అలా మీకు పేర్లు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే పేర్లు ఉన్నాయి. సో ఇప్పటికీ వాళ్ళు అదే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడేమో ఇస్లాంని స్వీకరించారు. కాసేపు అంతే అనుకుందాం, మీరు సనాతన ధర్మం అనండి, నేను ఇస్లామీ అని అంటాను. సో ఇప్పుడు అమ్మ నాన్నలు అనేది హిందూగానే ఉన్నారు ఇంకా స్టిల్. సో వాళ్ళు నరకానికి వెళ్తారు కదండి. మరి వాళ్ళు ఏకదైవ ఆరాధన అంటే ఇప్పుడు మా మదర్ అయినా ఫాదర్ అయినా ఏకదైవ ఆరాధన, పుట్టించినటువంటి దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఏకదైవ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇంకా మీ అమ్మ నాన్నలు మీ దృష్టిలో విగ్రహారాధన చేస్తున్నారు, కానీ మీ దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని తెలిసి కూడా మీరు ఏ రకంగా మనోవేదన ఉంటుంది కదా, కంపల్సరీ నా తల్లిదండ్రులు పోతారు. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త పీస్ ఆఫ్ ఆన్ హిమ్, ఈయనని నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అనేది రాస్తుంది ఖురాన్లో. ఈయన ద్వారానే ఉంటుంది అనేది కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గానికి వెళ్తారు, లేదంటే నరకానికి వెళ్తారు అంటే ఖురాన్లో ఎక్కడ ఉంది? నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఖురాన్లో మహమ్మద్ ప్రవక్తని ఈయనని తెలుసుకొని ఈయన ద్వారా స్వర్గానికి గేట్ దగ్గర అనుమతి ఉంటుంది, ఉండదు? అది కూడా లేదు. రెండు లేవు. మీరు చెప్పిన నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను సార్, మీరు 10 సార్లు అడిగినా లేవు. మహమ్మద్ ప్రవక్త గారిని నమ్మి ఆయనను తెలుసుకొని ఆయన చెప్పినటువంటి బోధలను తెలుసుకొని అక్కడ గేట్ ఉంటుంది కదా, స్వర్గం యొక్క గేటు, నరకం యొక్క గేట్ దగ్గర ఈయనను నమ్మి ఈయనను తెలుసుకుంటే కానీ నరకానికి కానీ స్వర్గానికి కానీ అలా లేదండి. అలా ఏం లేదు. ఖురాన్ లేదు అలా. ఓకే,
ఏం చేస్తే స్వర్గ నరకాలకి దారులు ఉన్నాయని ఖురాన్ చెప్తా ఉంది? ఖురాన్లో సూరే బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 62లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని రాసు? ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేస్తారో వారికి భయము కానీ విషాదం కానీ కలిగేటటువంటి అవకాశాలు లేవు, వారు స్వర్గానికి వెళ్తారు. చాలా స్పష్టంగా ఉంది. అంటే అల్లా అన్నది అరబీ పదం అండి. అల్లా అన్న పదాన్ని మనం తెలుగులో చెప్పాలంటే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి జడ్జ్మెంట్ డేని నమ్ముతారో మంచి పనులు చేస్తారో వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. సార్ అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు కరెక్ట్, ఒకరే దేవుడు ఉండాలి అనేది మీ సిద్ధాంతం. ఆ దేవుడి పేరు ఏంటి సార్? దేవుడు పేరు ఏంటంటే అరబ్బీలో అల్లా అంటారండి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటున్నాను, మీరు అన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు వెంటనే? ఏమంటారు? దేవుని నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏ దేవుడిని నమ్ముకోవాలి అని అంటారు. దేవుడు అన్న పదమే సరైనదైతే ఏ దేవుడు అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అవునా కదా? దేవుడు అంటే గాడ్, గాడ్స్, గాడెస్, అవునా కదండి? తర్వాత మీరు ముందు గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా ఏంటంటే బహువచనము ఏకవచనం నుండి అది ఏంటంటే మళ్ళీ బహువచనము స్త్రీలింగము, ఇలా మొత్తం మార్పు చెరుపులో గురైపోయింది. అదేవిధంగా మీరు అల్లా అన్న పదం ఎక్కడైతే చెప్తారో అల్లాలు అన్న పదం ఉండదు అక్కడ. అంటే అల్లా అంటే సృష్టికర్త అండి. అల్లా అంటే అల్లా అంటే అరబిక్ లో దేవుడిని అల్లా అని అంటారు అరబిక్ లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లా అని దేవుడు అనాలి అంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబ్బు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్ లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదేవిధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి సర్వేశ్వరుడు? అంతే అనమాట, మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు, ఈశ్వర్ అంటే నియామకుడు, సమస్త నియామకుడు. అల్ బారి అంటారు అరబ్బీలో, సమస్త నియామకుడు. ఓకే. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి, అందులో ఒక పేరు అనమాట. కాబట్టి మనం ఓవరాల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అల్లా అనగానే మీరు అపోహ గురైపోతున్నారు. అల్లా అంటే అరబ్బుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు. నేను చెప్పే విషయం ఏంటంటే అల్లా అంటే మరి మీరెందుకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు అని పలకకుండా ప్రతిసారి అల్లా అని పలుకుతున్నారు? అరబిక్ వాళ్ళు అరబిక్ లో అల్లా అని పలుకుతున్నప్పుడు చాలా అందంగా ఉంది కదా. మీరు తెలుగులో చెప్తున్నప్పుడు దేవుడిని నమ్మండి అనాలి కానీ అల్లాని నమ్మండి అని ఎందుకు అంటున్నారు? అరబిక్ నే ఎందుకు పలుకుతున్నారు? ప్రవచనాలు మొత్తం తెలుగులో చెప్తూ చివరికి దేవుడి పేరుకి రాగానే అల్లా అని ఎందుకు చెప్తున్నారు? దేవుడే అనొచ్చు కదా, ఈశ్వరుడే అనొచ్చు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరుడిని నమ్మండి అని మీరు అనొచ్చు కదా, ఇదే ప్రవచించాలి కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ ముస్లిం ధార్మిక పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం స్పీకర్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకప్పుడు అలాంటి పొరపాట్లు మేము కూడా చేశాము. ఆ విషయం ఏంటంటే, అల్లా అనేటటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడు, ఆరాధనకు అర్హుడు అని చెప్పాలి. అదే సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేస్తే మనకు సర్వేశ్వరుడు, సమస్త నియామకుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసంతోనే మీ దేవుడు మా దేవుడు వేరు వేరైన ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ భాషాపరమైన వ్యత్యాసాన్ని మనం దూరం చేయాలి. దూరం చేసి అల్లా అంటే దేవుడు అంతే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డయాస్ మీద చెప్తున్నారో నిజ దేవుడు అల్లాని నమ్మండి అని అనకుండా నిజ దేవుడు ఈశ్వరుడే ఆయనని నమ్మండి అనే ప్రవచిస్తారా? ఖచ్చితంగా 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 చెప్తాను. ఎంత నియమాలతో ఉంటారు ఈ పదం మీద? అయ్యో అసలు నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నేను చాలా చిన్న వయసు నుండే ఈ ధార్మికతలో ఆధ్యాత్మికతలో నేను ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా నేను ఒక స్టూడెంట్నే అనమాట, ఒక విద్యార్థిని. ఎందుకంటే ప్రతిరోజు చదువుకుంటున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, గురువుల ద్వారా వింటున్నాను, ప్రసంగాలు వింటున్నాను, స్వతహాగా నేను అన్ని గ్రంథాలు చదువుతున్నాను, రోజు నేను అప్డేట్ అవుతున్నాను. ఒకప్పుడు చెప్పాను నేను అల్లాయే అనాలని. అని వాస్తవంగా చెప్పాలంటే అల్లా అంటే ఎవరండి? దేవుడు. అక్కడ అరబీ భాష తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు, సర్వేశ్వరుడు. మరి ఆ సర్వేశ్వరునే నమ్మండి అంటున్నా నేను. సర్వేశ్వరుడు అంటే మాకు క్లియర్ గానే ఉంటుంది కదా, మేమంతా నమ్మేది సర్వేశ్వరుడిని అని మేము ఫీల్ అవుతున్నాం, మీరంతా నమ్మేది అల్లా అని, వాళ్ళు నమ్మేది యెహోవా, యేసుని అని చెప్పి. ఈ కన్ఫ్యూజన్కి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద కన్ఫ్యూజన్, ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మీరేమంటున్నారంటే సార్ నేను మంచినీళ్ళు తాగుతాను కానీ పానీ తాగని అంటున్నారు. నేనేమన్నానంటే సార్ నాకు మంచినీళ్ళు వద్దండి, నాకు పానీ కావాలంటున్నాం. మనం ఇద్దరం ఏంటంటే అసలు మంచినీళ్ళు అంటే ఏంటి, పానీ అంటే ఏంటి అని పక్క పైన పెట్టుకుంటే రెండు ఒకటే అనే విషయం తెలిసింది. అప్పుడు మనం డిసైడ్ అయిపోయాము, ఇక నేను పానీ మంచినీళ్ళు అన్న భేదాన్ని పక్కన పెట్టేసి అదేంటో దాన్ని చూద్దాం అనుకున్నాం. అదే విషయం ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. రైట్. శివరామరాజుగా ఉన్నటువంటి మీరు సిరాజ్గా మారిన తర్వాత
తర్వాత ఇప్పుడు సిరాజ్గా ఉన్న తర్వాత మత మార్పిడులు ఎన్ని చేశారు మీరు? ఎంతమందిని ఇస్లామిక్లోకి మీరు మార్చారు? ఎంతమంది హిందూ సోదరులని ఇస్లామిక్గా మార్చారు? మీరు ఎలాగో మారిపోయారు, చాలా మందిని మారుస్తున్నారు. డైలీ ఇదే మీ దినదిన ఇన్కమ్ సోర్సెస్ అయిపోయింది, అండ్ లేకపోతే మీ దినచర్యనే ఇది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? ఇది మీరు చెప్తున్నారా, పబ్లిక్ చెప్తున్నారా? ఇది వినడానికి కొంత కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ బట్ మీరు మతం మారుస్తున్నారా, మార్చట్లేదా? సూటిగా చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పాస్టర్లను, పండితులను అందరిని తీసుకొచ్చేసి మీరు గొడవలు పెడుతున్నారని ఎవరన్నా అంటే మీరు ఏమంటారు? దాని క్లారిఫికేషన్ ఇస్తారు. నేను క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు మీరు? లేదండి, ఒక అవగాహన కోసమే నేను ప్రోగ్రామ్స్ పెడుతున్నాను అంటారా? అవునండి, నా ఉద్దేశమే గొడవ పెట్టడం అంటారా? రైట్. నేనేంటే సత్యాన్వేషినిగా నేను చెప్పాలనుకుంటుంది, నా ధర్మ ప్రచారణ నేను చేయాలి అని అనుకుంటున్నారు. నేను నమ్మింది నిజమేమో అనుకోనే నమ్ముతున్నా. నా పండితులు, మా తాతలు, ముత్తాతలు, ఇంకా ముత్తాతలకు పోతే రామాయణం లక్షల కాలం నాటిది. మన ధర్మం, మన సనాతన ధర్మం చాలా పాతది, దీన్నే నమ్మాలి అని చెప్పారు. కాబట్టి ఆ ధార్మికతలోనే, దాంట్లోనే ఇంకా పిహెచ్డి చేయలేదు. కాబట్టి నేను సత్యాన్వేషినిగా, ఈరోజు నా టైటిల్ సత్యాన్వేషినిగానే ఉంది. సో సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిజంలోనే ఉండాలి. ఈ గొడవలు అనేవి జరగకూడదు. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు, యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు. వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో స్వర్గ నరకాలు ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఉన్నారు, మాకు మా దేవుడు ఉన్నాడు, అల్లకి అల్ల దేవుడు ఉన్నాడు. ఆ దాంట్లో కూడా స్వర్గ నరకం ఉన్నాయి. కానీ మా దేవుడునే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది బ్లాక్ మెయిల్ అంటున్నాను నేను. దీనివల్లనే మత కలహాలు జరుగుతున్నాయి అని అంటున్నాను. మత కలహాలు జరగొద్దు అని అంటే ఏ వర్గం, ఏ వర్ణం, ఏ జాతికి ఆ జాతి హ్యాపీగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అని అంటాను. అందుకని సూటిగా అడుగుతున్నాను, మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు సిరాజ్ గారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు ఏం చెప్తారు? మహేందర్ గారు, ఏదైతే మీ ప్రశ్న మీరు అడిగారో, మీరు అడగడం మీ యొక్క హక్కు, చెప్పడం నా యొక్క బాధ్యత. విషయం ఏంటంటే, ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజు రహమాన్ అని నేనే 100 వీడియోస్ చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు, మొదటి విషయం. నేను ఒక అన్వేషణ చేసిన తర్వాత, అన్ని గ్రంథాల పరిశీలన మరియు పరిశోధన చేసిన తర్వాత, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలన్న ఆలోచనతో నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మొదటి విషయం. ఇది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, నేను ఫాలో అవుతున్నాను. ఇక మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఇక్కడే ఉంటే నేను మీకు ఒక వచనం చెప్తాను, దాన్ని మీరు చదివి చెప్పండి. ఎందుకంటే నేను మీ అంత ఇది కాదు, దీని మీదనే అన్వేషణ కాబట్టి. ఇప్పుడు ఈ మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు అడగవచ్చు. డన్. మళ్ళీ ఇది అక్కడికి కట్ అవుతుందేమో అని నా ఉద్దేశం సార్, అంతే, ఇంకేం లేదు. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్ ఒక్కసారి చదువుతారా సార్? ఎక్కడి నుంచైనా మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్గా చదవండి. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్. అవునండి, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో అరబ్బీలో ఏముంటుందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం. ఒక క్లారిటీ మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత్ నంబర్ 19లో అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. ఇస్లాం తప్ప, లేదంటే ఓన్లీ అల్లా తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక మతం లేదు, అలా లేదు అక్కడ. రైట్, మీరు చెప్పండి. అక్కడ అరబ్బీలో ఏముందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దీని యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, సృష్టికర్త అయిన దైవం దృష్టిలో దేవుడు పంపిన ధర్మమే నిజమైన ధర్మం. ఇది ట్రాన్స్లేషన్. దేవుడి దృష్టిలో ఇస్లాం తప్ప వేరొక మతం లేదు, వేరొక ఇది లేదు, దేవుడు లేడు అనేటట్టుగా. అదే ఖురాన్ 3:19 చెప్పాలి అని అంటే, తెలుగులో స్పష్టంగా ఏమని రాస్తుంది, అరబిక్ లో ఏమని రాస్తుందో ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఎవరు ఎలా ట్రాన్స్లేట్ చేశారు అనేది చెప్దాం. 3 సూరే ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 19లో అరబీలో ఏముంది, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇక్కడ అల్లా ఇస్లాం అనే 2 పదాలు వాడబడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి ట్రాన్స్లేషన్, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లామే ఉంది అక్కడ. నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఒకటి అల్లా. అల్లా అంటే మనం ఏమనుకున్నాం, దేవుడు అన్నామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం. దేవుని దృష్టిలో ఇస్లాం ఏంటి? ఇస్లాం అంటే అర్థం ఏంటి?
సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో, లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము. అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో, నా దృష్టిలో అంటే నేను చేసినటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి, జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా, రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూర మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్ నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. మీ ఆర్గనైజర్స్ ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దాని వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్ ఒకటేంటంటే, ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్ అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం. నేను చెప్తున్నాను, వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, ఇస్లాం అంటే శాంతి ధర్మం, లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపును పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహకు గురైపోతున్నారు. మరి అంత ఆర్గనైజ్ చేసి మరి మీకు సభలు చెప్పి మీ చేత ప్రవచనాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందంటే, ఇప్పుడు ముస్లిం యూత్ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా పైకి రావాలి, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరికొన్ని ఏంటంటే, హిందూ ముస్లింలు అంతా మనం కలిసి ఉండాలి, ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మనం కలిసి ఉండాలి, మీకు ఈ అపోహలు ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇప్పుడు మీరు ఖురాన్ నుండి ఒక ఆయత్ నాకు చదివి వినిపించారు, నాకు ఒక అపోహ ఉందని చెప్పారు, దాన్ని నేను సమాధానం ఇచ్చాను. అలా ఆ విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నన్ను పిలుస్తుంటాను, నేను వెళ్తుంటాను తప్ప ఎక్కడ కూడా మత మార్పిడి అన్న కాన్సెప్ట్ మా దగ్గర లేదండి. మేము చేసేది మతి మార్పిడి. అంటే మీరు కరెక్ట్గా మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మీరు మార్చుకోండి, మనమంతా కలిసి ఉండాలి. అంటే మీ దృష్టిలో నిజదేవుడు అల్లా కాదు, అల్లాని తెలుసుకోండి అనేది కాదు మీ కాన్సెప్ట్. నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి అల్లా అంటారు. ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని చెప్పండి. అల్లా అనేది ఇంకా లేదు, అల్లా అనేది ఉంది. అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు. ఇక్కడ నుండి వాడని నేను చెప్పట్లేదు, వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు ఆ అల్లా పోయినటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే, నేను మత మార్పిడి చెయ్యలేదు, చెయ్యను. నాకు అవసరం
లేదు, మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో.